బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ. సో ఇతను చేసిన ఒక పని వలన ప్రస్తుతం ఆయన మీద పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ కేసు సంబంధించిన అమ్మాయి మీద ఎవరైతే పోక్సో ఆరోపించబడ్డారో ఈ కేసులోనే ఆ 17 ఏళ్ల బాలిక ఎవరైతే ఉన్నారో తను హనీ ట్రాప్ చేసిందంటూ బండి సంజయ్ ఫ్యామిలీ అలాగే బండి సంజయ్ కుమారుడు చెప్పడం, వాళ్ళేమో ఈ అమ్మాయిని పలుమార్లు స్నేహం పేరుతో ప్రేమ పేరుతోని రిసార్ట్లకి రప్పించుకుని, సో ఇదంతా కూడా పోక్సో కేసు అయితే నమోదైంది. ప్రస్తుతము ఈ కేసు నమోదైన వెంటనే ఈ కథంతా మనం చర్చించాము అసలు ఏం జరిగింది అన్నది. ఇప్పుడు భగీరథ అప్ స్కాండ్ లో ఉన్నాడు. సో అప్ స్కాండ్ లో ఉన్న టైంలోని హైకోర్టులోన బెయిల్ కావాలంటూ కూడా, ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా పిటిషన్. సో ఏం జరుగుతుంది, అసలు భగీరథ ఎక్కడున్నాడు, భగీరథ లేకుండా లాయర్ వచ్చి కేసు ఫైల్ చేయడం ఏంటి, మరి భగీరథ కంపల్సరీగా కనిపిస్తేనే గనక మేము ఈ బెయిల్ గురించి మాట్లాడమని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది ఓవరాల్ గాను అంటే, ఒక నేతకి సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా కుమారులు కుమార్తెలు ఏ తప్పులు చేసినా చెల్లుతాయా, ఇంత పెద్ద తప్పు చేసినా కూడా దీన్ని ఏదో రకంగా పక్కదో పట్టించేస్తారా, కేసుని నీరుగార్చుతారా, లేదు అనుకుంటే ఒక పక్క అరెస్ట్ అవ్వాలి అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉన్నారు చాలా మంది. ఒక సామాన్య మహిళకి ఎలా అయితే న్యాయం చెయ్యాలి అని ఆలోచిస్తారు, అలా సామాన్యంగా ఈ కేసుని తీసుకుని సీరియస్ గా ఈ కేసులో న్యాయం జరగాలి అని చెప్పేసి చాలా మంది వాదిస్తూ ఉన్నారు. మరి అసలు ఈ బండి సంజయ్ కేసులో ఏం జరగబోతోంది, అతడి కుమారుడి కేసులోని, అలాగే దీనిలోని కేంద్ర శక్తులు ఏమైనా పనిచేస్తాయా, కేసుని పక్కదో పట్టించేస్తారా, నిజంగానే ఇది నిజమో అని నిరూపించబడుతుందా? సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. బండి సంజయ్ కుమారుడు భగీరథ గురించి మనం గతంలో మాట్లాడాము. సో ఈ అబ్బాయి మీద ఆల్రెడీ స్టూడెంట్ కొట్టాడన్న కేసు, అలాగే ఇప్పుడు పోక్సో కేసు. జనరల్ గా మనం పోక్సో కేసు అనేటప్పటికి చాలా సీరియస్ కేసు, దీన్ని ఎట్లా తీసుకుంటారనేది తెలుసు. బట్ ఇది ఒక రాజకీయ నాయకుడు కొడుకుకి సంబంధించిన కేసు కాబట్టి, అది కూడా సెంట్రల్ పవర్ ఉన్న వ్యక్తి కేసు కాబట్టి దీన్ని పక్కదో పట్టించేస్తారు. ఏం జరగదు ఇందులోని, కేసు అసలు నీరుగారిపోతుంది, తిరిగి అమ్మాయి మీద ఆ ఫ్యామిలీ మీదనే డైవర్ట్ అయిపోతుంది, ఇది 100% గ్యారంటీ అంటున్నారు. సో మీరేమంటారు, దీన్ని నిజంగానే ఇలా జరిగే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? అలాగే దీనికి బండి సంజయ్ గారు కూడా వార్నింగ్ ఇవ్వడము, సత్యమేవ జయతే అని అనడము, ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారని ఇట్లాంటివన్నీ వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఒక రాజకీయ కుట్ర అనుకోవచ్చా, రియల్ గానే దీని పిక్చర్ ఎట్లా ఉంది? ఓవరాల్ గా చూసుకుంటే అండి, అక్కడ ఆ అబ్బాయి నేరం చేసిన మాట వాస్తవం. అందులో ఎందుకంటే అవకాశం ఉంది అని అనడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే అతనుకున్న నేర చరిత్ర, రెండోది ఆ అమ్మాయితోటి అతనుకున్న సాన్నిహిత్యం. ఈ సాన్నిహిత్యం ప్రపంచం మొత్తానికి తెలిసిన సాన్నిహిత్యం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇతను ఫొటోస్, గుళ్ళు గోపురాలు అన్నీ బాగా తిరిగాడు. ఆ కుటుంబంతో ఇతను సన్నిహితంగా ఉన్నదానికి ఇప్పుడు ఈ అబ్బాయితోటి ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది అంటే కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన అంతగా పట్టించుకోని వ్యవహారం. పైగా వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఈ పిల్ల చిన్నపిల్ల కదా, ఈ పిల్లని ఇలా ఫామ్ హౌస్ల చుట్టూ తిప్పుతాడు, లేకపోతే హోటల్ రూమ్లకు తీసుకెళ్తాడు, ఇట్లా 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 ఫ్రెండ్స్ అనుకుని ఉంటారు, ఫ్రెండ్స్ అనే అనుకున్నారు. ఇప్పుడు మన పిల్లలను కూడా వాళ్ళ క్లాస్మేట్స్ తోటి బయటికి పంపిస్తాం, వెళ్ళేది అమ్మాయితో వెళ్తున్నావా అబ్బాయితో వెళ్తున్నావా అని ఎవరు అడగరు. అవును, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన పిల్లలు మనం పట్టించుకోము. అలా పంపినప్పుడు కూడా జరగచ్చు, ఏదైనా జరగదు అని చెప్పి లేదు, మా పిల్లలకి జరగదు అని చెప్పి నేను చెప్తే అది అతిశయోక్తి అవుతుంది. అక్కడ పరిస్థితులని బట్టి ఆ ఎదురున్న మనిషిని బట్టి జరిగేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళాడు, తన కార్యక్రమాలు తను చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఫోటోలు వచ్చేటట్లు చేయటము, ఆ అమ్మాయి దగ్గర నుంచి స్నేహాన్ని కొనసాగించమని చెప్పి అడిగితే ఆ మొహం చాటేయటము, మరి ఆ అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయిని ఇబ్బంది పడేటట్లుగా మాట్లాడటము. సరే, ఈ అమ్మాయి కాస్త బాధగా ఉంది అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకే ఫోన్ చేసి ఇట్లా ఇట్లా అని చెప్పటము. అంటే ఇదంతా ఎవరో తెలియని మనిషి వచ్చి చేశాడు అనేది కాదు, తెలిసిన మనిషి ద్వారానే, ఆ ఇంటికి సన్నిహితంగా ఉన్న మనిషి ద్వారానే ఇదంతా జరిగింది. అందుకే మనం ఇది జరగడానికి ఆస్కారం ఉన్న వ్యవహారంగా అనుకుంటున్నాము. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరించి వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో వాళ్ళు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి అన్నారు. అంటే ఎట్లా చేసుకుంటాం,
మా అబ్బాయితోనే తిరిగిందని గ్యారంటీ ఏంటి? ఎంతమందితో తిరుగుందో ఎవరికి తెలుసు అని చెప్పి మొత్తానికి ఆ చర్చల్ని బ్రేక్ చేశాడు బండి సంజయ్ అని వీళ్ళు చెప్తున్నారు, ఈ అమ్మాయి వాళ్ళు చెప్తున్నారు. ఇది కానీ 100% వాస్తవం అయి ఉంటే గనక ఇంతకంటే వెధవతనం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో అన్నావు, నీ కొడుకు ఆల్రెడీ తిరిగాడు, మరి నీ కొడుకు అక్కర్లేదా శీలం? ఆడపిల్లకే కావాలా శీలం? మరి నీ కొడుకు సంగతి ఏంటి? ఆ పిల్ల చిన్నపిల్ల, ఒక్కరోజైనా సరే 18 సంవత్సరాల లోపంటే వాళ్ళు బాలికలే, అది చట్టం ఇచ్చింది, మీరు నేను ఇవ్వటం కాదు. ఇప్పుడు ఏమండి 60 సంవత్సరాలకి రిటైర్ అవుతారు అన్నప్పుడు ఒక్కరోజు ముందు నేను సర్వీస్ చేశాను, 60 సంవత్సరాల పేరుతో నన్ను ఎట్లా రిటైర్ చేస్తారండి? నాకు రిటైర్మెంట్ ఇస్తే ఎట్లా అండి అంటే కుదరదు కదా. అట్లాగే చట్టం కూడా ఏం చెప్తుంది అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలతోటి మీరు ఏమైనా వాళ్ళు కన్సెంట్ అయినప్పటికీ, వాళ్ళు ఇష్టపడినప్పటికీ, వాళ్ళే నువ్వే నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి రారా అన్నప్పటికీ చట్టరీత్యా మట్టుకు ఇది నేరం. దీనిలో వేరే సస్పెషల్ అక్కర్లేదు. ఇప్పుడు ఎవరో కొంతమంది అక్కాయిలు కొంతమంది అన్నయ్యలు బయలుదేరి స్త్రీ జనార్దన పురుష జనార్దన కోసం బయలుదేరి అసలు పురుషులకి ఎంత అన్యాయం జరుగుతుంది, మగపిల్లలకి అన్యాయం జరుగుతుంది, అసలు ఇట్లా అయితే ఎట్లా, అసలు ఈ లోకం ఇంత చెడిపోతే ఎట్లా, ఆడపిల్లలు ఇంత చెడిపోతే ఎట్లా, చెడిపోయిన మగాన్ని దారిలో పెట్టడానికి ఆడపిల్లలు సతీ సుమతులు అవ్వాలి, సతీ సావిత్రులు అవ్వాల్సిందే తప్పితే వీళ్ళెళ్ళి వాళ్ళకంటే వెకిలిగా తయారవ్వడం ఏంటి, వాళ్ళకంటే దరిద్రంగా తయారవ్వడం ఏంటి, ఇన్ని మాట్లాడుతున్నారు. ఈ మొత్తం మాట్లాడే దీంట్లో అవును ఈ అబ్బాయి చేసింది తప్పే, కానీ ఆ అమ్మాయి చేసింది కూడా తప్పే అను అట్లా ఏం మాట్లాడట్లా. ఇప్పుడు వాడేంటో నోట్లో వేలు పెడితే కొరకలేనోడైనట్టు, ఈ అమ్మాయి ఏమో చాలా పెద్దదైపోయినట్టు, ఇప్పుడు అంతా ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. ఈ 17 ఏళ్ల అమ్మాయి 24, 23 ఏళ్ళు ఉన్నాయి ఆడికి, వాడిని ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసి వాడిని రేప్ చేసేసింది, అత్యాచారం చేసింది వాడిని. వాడేం చేయలే, ఈఎంఐ చేసింది అత్యాచారం, చెప్పేది అట్లుంది. అసలు పైగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి తరఫున అమ్మాయికి అండగా నిలబడ్డారని వాళ్ళ అమ్మ మీద పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ డౌన్ అయిపోవాలి, డౌన్ అయిపోయి ఈ పోరాటం వద్దు, ఎందుకు ఈ కేసులు ఇవన్నీ ఎందుకని వెనక్కి తగ్గాలి. అందుకని వాళ్ళ అమ్మ మీద దాడి చేయడం మొదలెట్టారు. ఏమన్నా అర్థం ఉందా? మీరు దాడి ఏదైనా చేయదలుచుకుంటే ఆ భగీరథ మీద దాడి చేయండి. మీరు లేదు భగీరథకి సహకరించే వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయండి. మీరు నేనేం ఫిజికల్ గా దాడి చేయమనట్లా, మాటలతోనైనా సరే మీరు ఆ విధంగా దాడి చేయండి తప్పితే ఈ అమ్మాయి మీద దాడి చేసి ఈ అమ్మాయి కుటుంబాన్ని మీద దాడి చేస్తే ఎంత అన్యాయం అసలు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మాట్లాడిన మాటలకి వాళ్ళు ఏం చేయాలా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్న టైంలో ఈ అమ్మాయి మీద నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. ఎవరి చేత? భగీరథ ఫ్రెండ్స్ పెట్టారు. మా వాడిని బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి, మా అవతార పురుషుణ్ణి అని చెప్పి కేసు పెట్టారు. అది వీళ్ళు తెలుసుకుని అయ్యో ఇట్లయితే ఎట్లా, మనకు అన్యాయం జరిగితే వాళ్ళు కేసులు పెడుతున్నారేంటి అని చెప్పి వీళ్ళు అప్పుడు వెళ్ళి బషీర్పేట వెళ్ళి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టడానికి వెళ్ళారు. కేసు పెడితే కేసు తీసుకున్నారా? పోలీసులు తీసుకోకుండా అవతల వాళ్ళకి ఉప్పందించారు. ఉప్పందిస్తే వాళ్ళు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సరే కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కూడా ఏం జరిగింది? వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. అదే ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ అయిపోయింది. ఈ అమ్మాయి నాకు తెలుసు అంటున్నావు, వీడియోలు బయటకు వస్తున్నాయి, ఆడియోలు బయటకు వస్తున్నాయి, ఫోటోలు బయటకు వస్తున్నాయి. పైగా ఇవన్నీ జాలనట్టు 5 కోట్లు వాళ్ళు డిమాండ్ చేశారు. 5 కోట్లకి అడ్వాన్స్ గా నేను ఒక 50,000 ఇచ్చాను అని చెప్తున్నావు. ఇది ఏమన్నా ల్యాండ్ కొనుక్కోవటమా? అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వటం అంటే డబ్బులు ఇచ్చినట్టు. అందుకని ఏది ఏమైనా ఇప్పుడు ఈ కేసులో నా పైన ఎవరో కుట్ర చేస్తున్నారు, నేను నా నిజాయితీ నిరూపించుకుంటాను అని బండి సంజయ్ చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు బండి సంజయ్కి బాసటగా చాలా మంది బయటకు వచ్చి గళమెత్తుతున్నారు. ఇకపోతే ఇంకా కొంతమంది ఏంటి అంటే అసలు మాట్లాడట్లా, సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు మాట్లాడే అక్కాయిలు ఎవరో మాట్లాడట్లా. ఎక్కడన్నా లవ్ జిహాద్ జరిగింది అన్నప్పుడల్లా జరిగింది అని వీళ్ళు అనుకొని ఓ 25 ఏళ్ళ అమ్మాయిని ఓ ముస్లిం కుర్రాడు ఇష్టపడ్డాడు అనుకో, మాట్లాడాడు అనుకో, అది ఖచ్చితంగా లవ్ జిహాదే. కానీ ఇక్కడ సాటి హిందువు 17 ఏళ్ళ అమ్మాయిని ఈ విధంగా చేస్తే ఇది మటుకు హనీ ట్రాప్.
హనీ ట్రాప్. అసలు ఇది చూస్తుంటే ఆ రోజు అది మాట్లాడిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోబన్ అమ్ముకున్నోడిని వేధించి వేధించి వీడియోలు చేసిన వాళ్ళు ఇవాళ అమ్మాయి జీవితం అక్కడ ఆడపిల్ల జీవితం మాట్లాడట్లా, ఫోన్లు చేస్తే ఎత్తట్లా, ఎత్తినా మాట్లాడట్లా. అవును అవును, ఈ టాపిక్ మీద మాట్లాడదాం అన్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వట్లా. ఎవరు అయ్యే వాళ్ళు కొంతమంది అయినా వాళ్ళైతే రియాక్ట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి ఇవాళ కావాలని అసలు వాళ్ళ అమ్మాయి బయటికి వెళ్తుంటే వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది అనే దాకా వచ్చారు వీళ్ళు. అంటే ఈ పలుకుబడి ఉన్నోళ్ళు ఏం చేసినా కూడా ఇంక ఇంతే పరిస్థితి అయితే మాట్లాడటమే అనవసరం, మాట్లాడటమే అనవసరం లాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం అని చెప్పి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు భగీరథ. కానీ పోలీసులు ఏం చెప్తున్నారంటే అతను కనిపించట్లేదు మాకు అని చెప్తున్నారు, అప్స్కాండ్ అని చెప్తున్నారు. సరే అప్స్కాండ్ దొరికిన రోజు దొరుకుతాడు, ఈ లోపు బెయిల్ దొరుకుతుందేమోనని చెప్పి చూస్తున్నాడు. ఆ బెయిల్ ఇప్పుడు కోర్టు ఏమన్నదంటే ఇవాళ రేపు లేదు 14వ తారీఖున మీ మ్యాటర్ చూస్తాము అని చెప్పి కోర్టు చెప్పింది. మరి ఈ లోపు పోలీసులు పట్టుకోగలిగితే చాకచక్యంగా భగీరథను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది పోక్సో కేసు కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే, రిమాండ్ కి పంపాల్సిందే. అప్పుడు వాళ్ళు బెయిల్ కి అప్లై చేసుకోవాలి. ముందు బెయిల్ కి అప్లై చేసుకుంటానే కుదరదు పోక్సో కేసులో. అంటే పోక్సో కేసు ఆ స్వరూపమే అలాంటిది. పైగా ఒకప్పుడు అసలు ఈ పోక్సో కేసు చేసింది, చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ దానికి విశేషమైన అధికారాలు ఇచ్చింది మటుకు బీజేపీ గవర్నమెంట్. అందుకని ఇప్పుడు బండి సంజయ్ గారు సపోర్ట్ చెయ్యాలి ఖచ్చితంగా. పైగా ఆయన మంత్రిగా ఉన్నాడు, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అదేం చిన్న చిత్తగా మంత్రిత్వం కాదు. పైగా మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలిసే పెట్టుకుంటున్నారా అని చెప్పి ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించారు అంటే వీళ్ళకి ఎంత అధికార మదం తలకెత్తకపోతే మాట్లాడతారు. అంటే ఇట్లాంటివన్నీ బయటకు వస్తే కూడా వీళ్ళు మహిళలు అంటున్నారు, వీళ్ళకి మనసు చలించట్లేదు అసలు. ఎందుకంటే వీళ్ళు ఏం చూసుకుంటున్నారు అంటే న్యాయం గురించి కాదు మనం మాట్లాడాల్సింది, చట్టం గురించి కాదు మనం మాట్లాడాల్సింది. మనం మాట్లాడేది మనకు రేపేం పనులు జరుగుతాయి, మనకేం ఉపయోగం ఉంటుంది అని. అసలు ఇంకొక మహాతల్లి అయితే వచ్చేసేసి అసలు పోక్సో చట్టం పెద్ద బోగస్ చట్టం, ఆ చట్టానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నానని ఒక ఆమె వీడియో చేసేసింది. ఏ పోరాటం చేసినా ఇక్కడ అసలు వాటికి దిక్కులేదు, ఇంక దానికేం దిక్కు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారమే మనం వెళ్ళాలి అంతే. ఈ చట్టం కరెక్ట్ గా లేదనుకోండి, చట్టానికి వ్యతిరేకంగా పోరాడండి మీరు. కానీ బాధితులు వచ్చినప్పుడు కాదు మీరు పోరాడాల్సింది. పోరాటం అది అయ్యేదాకా ఎన్ని సంవత్సరాలైనా ఉండాలి, మీరు చెయ్యండి, ఎవరు కాదనట్ల ఇక్కడ. కానీ టాపిక్ వచ్చినప్పుడే చేస్తాము అంటే కుదరదు. అయినా అసలు పోక్సో చట్టానికి ఈ ప్రభుత్వమే విశేష అధికారాలు ఇచ్చినప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఇచ్చేస్తారు చెప్పండి. అందుకని ఏది ఏమైనా సరే మీ సొంత పైత్యాలు, మీ సొంత ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి మీరు ఒక బాలికకు అన్యాయం జరిగింది అనే దాని దృష్టిలో మీరు చూడండి. అవును, ఒక సామాన్యమైన కేసు కింద చూడాలి. ఒక మినిస్టర్ కొడుకు అన్నట్లుగా చూడొద్దు భగీరథని. అప్పుడే న్యాయం జరుగుద్ది, న్యాయం జరగాలి అని కోరుతాయి. థ్యాంక్స్.